గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం వస్తు నిర్వహణ, దాని యొక్క అర్థం, లక్ష్యాలు, పరిధి, ప్రాముఖ్యత తదితర అంశాలన్నింటినీ మనం ఈ క్లాస్లో చర్చిద్దాం. ఈ వస్తు నిర్వహణ యొక్క ఉపోద్ఘాతాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇంగ్లీష్లో మనం మెటీరియల్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ వస్తు నిర్వహణ భావన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా అభివృద్ధి చెందింది. ఇది వస్తు ప్రణాళికీకరణ, వస్తు సేకరణ, వస్తువుల యొక్క నిల్వ మరియు వాటిని పంపిణీ చేయడం వంటి విధులకు సంబంధించినటువంటిదిగా మనం చెప్పవచ్చు. సంస్థలకు లాభాలను ఆర్జించడం, వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన వస్తు సేవల్ని అందించడమే ఈ వస్తు నిర్వహణ యొక్క ప్రధాన ధ్యేయంగా మనం చెప్పవచ్చు. మరి మీకు తెలుసు, మూడో ప్రపంచ దేశాల్లో వస్తు వనరులు అనేవి పరిమితంగా ఉన్నాయి. మరి వాటిని మనం ఏమాత్రం వృధా కాకుండా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాని దృష్ట్యా వస్తు నిర్వహణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆధునిక ప్రభుత్వాలు సర్వజన సంక్షేమమే లక్ష్యంగా, అంటే శ్రేయోరాజ్య నిర్మాణాన్ని చేపట్టాయి. అంటే సంక్షేమ రాజ్యాలుగా అవతరించాయి. కాబట్టి మరి అవి తమ యొక్క పరిధిని సాంప్రదాయేతర కార్యక్రమాల్లో కూడా విస్తరించి వస్తు నిర్వహణ సూత్రాలను పాటిస్తూ మరి అధిక ప్రయోజనాలు పొందడం కోసం అవి ప్రయత్నిస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ వస్తువుల నిర్వహణ అనేది సక్రమంగా జరగకపోతే మరి వివిధ సంస్థలు, వినియోగదారుల అవసరాలు తీరకపోవడమే కాకుండా పరిశ్రమల్లో, కార్యాలయాల్లో ఉద్యోగుల యొక్క శ్రమ కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి అలా వృధా జరిగినట్టయితే దాని యొక్క ప్రభావం దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపైన కూడా పడుతుంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతుల్లో వస్తు నిర్వహణ జరిపి మరి అధిక ప్రయోజనాల్ని పొందాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క అర్థ వివరణను మనం ఇప్పుడు చూద్దాం. నిర్వహణ అనే పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. మరి క్లుప్తంగా చెప్పాలంటే లక్ష్యాల్ని నిర్ణయించుకొని మానవేతర వనరుల్ని సమన్వయపరుచుకుంటూ మరి నిర్ణయించుకున్న ఆ లక్ష్యాల్ని సాధించడం కోసం చేసేటువంటి కృషియే నిర్వహణ అని చెప్పవచ్చు. అంటే కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకొని ఆ లక్ష్యాల సాధన కోసం మానవేతర వనరుల్ని వినియోగించుకుంటూ ఆ లక్ష్య సాధనకు జరిపేటువంటి కృషినే మనం నిర్వహణ అంటాం. మరి ఇక్కడ వస్తు నిర్వహణ అంటే వివిధ వస్తువులకు సంబంధించినటువంటి నిర్వహణనే వస్తు నిర్వహణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే వనరుల నిర్వహణలో ఈ వస్తు నిర్వహణ కూడా ఒక అంతర్భాగంగా మనం చెప్పవచ్చు. మరి మానవ వనరుల నిర్వహణకు, విత్త వనరుల నిర్వహణకు వనరుల నిర్వహణలో ఎంతైతే ప్రాధాన్యం ఉందో ఈ వస్తు నిర్వహణకు కూడా వనరుల నిర్వహణలో అంతే ప్రాధాన్యం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి అభౌతికం కాకుండా భౌతిక రూపం కలిగినటువంటి ప్రతిదీ కూడా వస్తువుగానే మనం చెప్పవచ్చు. మరి వస్తువులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష వస్తువులు, రెండు పరోక్ష వస్తువులు. మరి ప్రత్యక్ష వస్తువులు అంటే ముడి పదార్థాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వస్తు తయారీలో ఇవి డైరెక్ట్గా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని మనం ప్రత్యక్ష వస్తువులు అని చెప్పేసి అంటున్నాం. మరి పరోక్ష వస్తువులు అని వీటిని అంటామంటే వస్తు తయారీలో ఉపయోగపడేటువంటి విడి భాగాలనే మనం పరోక్ష వస్తువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వస్తు తయారీలో యంత్ర పరికరాలు మనకు ఉపయోగపడతాయి, విద్యుత్ శక్తి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటిని మనం పరోక్ష వస్తువులు అని చెప్పేసి అంటాం. మరి దీన్ని బట్టి మనం చూసినట్టయితే ప్రతి చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువుల వరకు వాటిని రూపొందించడానికి ఉపయోగించేటువంటి ముడి పదార్థాల నుంచి విడి భాగాల వరకు, యంత్ర పరికరాల వరకు అన్నీ కూడా వస్తువులే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఇలాంటి వస్తువుల నిర్వహణని మనం వస్తు నిర్వహణ అని చెప్పేసి అంటాం. ప్రభుత్వేతర సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా
మరి వస్తు సేకరణ, వస్తువుల యొక్క నిల్వ, వస్తువుల పంపిణీ మొదలగు కార్యక్రమాల్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడమే వస్తు నిర్వహణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వస్తు నిర్వహణను అనేక మంది రచయితలు అనేక విధాలుగా నిర్వచించారు. దాన్ని బట్టి మనం వస్తు నిర్వహణ యొక్క అర్థాన్ని, పరిధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ పిఆర్ గోకరన్ ప్రకారం పరిశ్రమల్లో వస్తువుల యొక్క ఉత్పత్తి, తయారైన వస్తువుల్ని మార్కెట్ చేయడానికి దోహదపడే వస్తువుల యొక్క సేకరణ, నిల్వ మొదలైన కార్యకలాపాలన్నింటితో సంబంధం ఉండి పారిశ్రామిక నిర్వహణలో భాగమే వస్తువుల నిర్వహణ అని చెప్పేసి పిఆర్ గోకరన్ పేర్కొన్నాడు. అంటే ఏమంటున్నాడంటే, పరిశ్రమల్లో జరిగేటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తి, మరి తయారైన వస్తువుల్ని మార్కెటింగ్ చేయడం, మరియు వస్తువుల్ని సేకరించడం, ఆ వస్తువుల్ని నిల్వ ఉంచడం, మళ్ళీ ఆ వస్తువుల్ని పంపిణీ చేయడం, ఇలాంటి కార్యకలాపాల సముదాయమే వస్తు నిర్వహణ అని చెప్పి ఆయన చక్కగా చెప్పాడు. ప్రభుత్వ సంస్థల సంఘం నిర్వచనం ప్రకారం వస్తువులను సరఫరా చేయడం, వాటిని పరిరక్షించడం, వాటి నాణ్యతా ప్రమాణాలని కాపాడటం మొదలగు వాటినే వస్తు నిర్వహణ అని చెప్పి మనకు ప్రభుత్వ రంగ సంస్థల సంఘం చెప్తుంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం నిర్వచనం ప్రకారం వస్తువుల్ని సరఫరా చేయడం, వస్తువుల్ని నిల్వ ఉంచి వాటిని పరిరక్షించడం, వాటి యొక్క నాణ్యతా ప్రమాణాలని కాపాడడం తదితర విధులన్నీ కూడా వస్తు నిర్వహణగా ఈ సంఘం పేర్కొంది. మరి ఏకే దత్త నిర్వచనాన్ని మనం పరిశీలించినట్టయితే, పూర్వ నిర్ధారిత లక్ష్య సాధనకు గాను ఒక సంస్థ మానవ నైపుణ్యాన్ని, మానవ వనరుల్ని వినియోగించుకొను పద్ధతులకు భిన్నంగా వస్తు వనరులను సేకరించి వినియోగించుకోవడమే వస్తు నిర్వహణ అని ఈయన పేర్కొన్నాడు. అంటే ఇక్కడ పూర్వ నిర్ధారిత లక్ష్య సాధనకు అంటే ముందే మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం. మరి ముందే నిర్ణయించుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక సంస్థ మానవుల యొక్క నైపుణ్యాన్ని, మానవ వనరుల్ని వినియోగించుకునేటువంటి పద్ధతులకు భిన్నంగా ఇక్కడ వస్తు వనరుల్ని సేకరించి వాటిని వినియోగించుకోవడమే వస్తు నిర్వహణ అని ఏకే దత్త నిర్వచించాడు. కాబట్టి ఇక్కడ వస్తు నిర్వహణ అంటే వస్తు వనరుల్ని సేకరించడం, ఆ వస్తు వనరుల్ని వినియోగించుకొని మనం అనుకున్న లక్ష్యాలు సాధించడమే వస్తు నిర్వహణగా చెప్పుకోవచ్చు. మరి ఈ నిర్వచనాలన్నింటినీ మనం పరిశీలిస్తే స్థూలంగా మనకు వస్తు నిర్వహణ అర్థం, పరిధి మనకు తెలుస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే సంస్థల, వినియోగదారుల ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలని దృష్టిలో ఉంచుకొని సంస్థలకు లాభాలను, వినియోగదారులకు తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తు సేవలను అందించడానికి గాను సరి అయినటువంటి సమయంలో క్రమ పద్ధతిలో జరిగేటువంటి వస్తు సేకరణ, నిల్వ, పంపిణీ మున్నగు అంశాల సమన్వయమే వస్తు నిర్వహణ అని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ ప్రక్రియల మధ్య సమన్వయం అనేది లోపిస్తే వస్తు నిర్వహణ లక్ష్యాలు నెరవేరవు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్టయితే సంస్థలు మరియు వినియోగదారులు వాళ్ళ యొక్క ప్రస్తుత అవసరాలేంటి, భవిష్యత్ అవసరాలేంటో వాటిని దృష్టిలో ఉంచుకొని మనం వినియోగదారులకు తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తువులు అందించడానికి, సంస్థలకు ఎక్కువ లాభాలు ఆర్జించడానికి మరి సరి అయినటువంటి పద్ధతిలో మనం వస్తువుల్ని సేకరించడం, వాటిని సరిగా నిల్వ చేయడం, మరి తయారైన వస్తువుల్ని సరి అయిన విధంగా పంపిణీ చేయడం, మార్కెటింగ్ చేయడం, ఇలాంటి అంశాలన్నింటి యొక్క సమన్వయమే వస్తు నిర్వహణగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు వస్తు నిర్వహణ యొక్క పరిధిని మనం పరిశీలిద్దాం. అంటే వస్తు నిర్వహణ పరిధిలోనికి ఏ ఏ అంశాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. వస్తు నిర్వహణ పరిధిలో మొట్టమొదటి అంశం ఏంటంటే మెటీరియల్ ప్లానింగ్, వస్తు ప్రణాళిక రచన. ఈ వస్తు ప్రణాళిక రచన అనేది వస్తు నిర్వహణ పరిధిలోని మొట్టమొదటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్పత్తి యొక్క పరిమాణాన్ని, డిమాండ్ను మనం దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి కోసం మనం ఏ మేరకు ఏ వస్తువులు కావాలో
నిర్ణయించుకోవడమే వస్తు ప్రణాళిక రచన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక సంస్థ తాను తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్కు ఉన్నటువంటి డిమాండ్ ఎంత ఉందో ముందే నిర్ణయించుకొని మరి ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం మరి ఏ ఏ వస్తువులు కావాలా, ఎంత మేరకు కావాలా అనేది ముందే పథక రచన చేసుకోవడమే వస్తు ప్రణాళిక రచనగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రక్రియలు నిర్వహించేటప్పుడు ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్తు అవసరాలకు కూడా మనం వస్తువుల్ని సమకూర్చుకోవడం కూడా వస్తు ప్రణాళికలో ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు ఏ ఏ వస్తువులు కావాలా, ఎంత మేరకు కావాలా, మరి వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలా ఇత్యాది అంశాలన్నింటినీ ముందే మనం పథక రచన చేసుకోవాలి. రెండవది వస్తు నియంత్రణ, మెటీరియల్ కంట్రోల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే వస్తు నిర్వహణ పరిధిలో వస్తు నియంత్రణ ఒక భాగం కాబట్టి మరి వస్తు సరఫరాదారులతో అంటే వస్తువులను ఎవరైతే మనకు సప్లై చేస్తారో ఆ సప్లైదారులతో మనం సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి నాణ్యమైన వస్తువుల్ని మనం సకాలంలో మన అవసరాలకు అనుగుణంగా తెప్పించిన తర్వాత వీటిని ఏమాత్రం వృధా కాకుండా వాటిని అభిలషణీయమైన రీతిలో మ్యాక్సిమంగా మనం యూటిలైజేషన్ అయ్యేటట్లు చూడడమే వస్తువుల యొక్క నియంత్రణగా చెప్పుకోవచ్చు. కాబట్టి మెటీరియల్ కంట్రోల్ అనేది కూడా వస్తు నిర్వహణ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకోసారి మనం చెప్పుకునే విషయం ఏంటంటే వస్తువులను మనకు ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లైదారులతో ఎల్లప్పటికీ మనం మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పాలా, సత్సంబంధాలు నెలకొల్పుకొని మంచి నాణ్యమైన వస్తువుల్ని సకాలంలో తెప్పించుకోవాలా. అవసరంకు రానటువంటి వస్తువులు కూడా వేస్టే. కాబట్టి సకాలంలో రావాలా, సరి అయినటువంటి వస్తువులు రావాలా, తక్కువ ధరకు రావాలా, ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మరి తెచ్చిన తర్వాత వాటి యొక్క వేస్టేజ్ను మనం నివారించాలి, వృధాను నివారించాలి. ప్రతి వస్తువును కూడా మనం పూర్తిగా అభిలషణీయంగా గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. అదే వస్తు నియంత్రణ. ఇక మూడవది వస్తు సేకరణ, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. మరి ఉత్పత్తిని సాధించడం కోసం వినియోగదారుల అవసరాల్ని తీర్చడం కోసం మనకు అనేక రకాల వస్తువుల యొక్క అవసరం ఉంటుంది. మరి ఆ వస్తువులు ఎంతెంత పరిమాణంలో కావాలి, ఎంత నాణ్యతలో కావాలి, వాటిని ఏ విధంగా తెప్పించాలి, ఎక్కడి నుండి తెప్పించాలి, ఏ సమయం వరకు మనం వాటిని తీసుకొచ్చుకోవాలి, దానికోసం ఎంత ఖర్చు చేయాలి అని మొదలే నిర్ణయించుకొని మనం కొనుగోలు చేయడమే వస్తు సేకరణ. వస్తు సేకరణ అంటే వస్తువులను కొనుగోలు చేయడం, పర్చేజ్ చేయడం. మరి పర్చేజ్ చేసేటప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి అనేక అంశాల్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరొకసారి ఎంత పరిమాణంలో కావాలా, నాణ్యత ఎంత మేరకు ఉండాలా, వాటిని ఏ విధంగా ఇక్కడికి తీసుకురావాలా, ఎక్కడి నుండి తీసుకురావాలా, ఏ టైం వరకు తీసుకురావాలా, దానికోసం ఎంత డబ్బు ఖర్చు చేయాలా ఇత్యాది అంశాలన్నింటినీ మనం నిర్ణయించుకొని వాటిని కొనుగోలు చేయడమే వస్తు సేకరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే కొనుగోలు రకాలు, మరి వాటి వలన కలిగేటువంటి లాభ నష్టాలు, కొనుగోలు విధానాలు, కొనుగోలు సంస్థకు ఉండవలసినటువంటి అర్హతలు, కొనుగోలుకు ఎంత బడ్జెట్ కేటాయించాలి మొదలైనటువంటి వాటిని మనం వస్తు కొనుగోలు అంశాలుగా వస్తు నిర్వహణ పరిధిలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వస్తు సేకరణకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వస్తు నిర్వహణ పరిధిలోనికే వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అంశం మెటీరియల్ స్టోరేజ్, వస్తువులను నిల్వ చేయడం. మరి ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ వినియోగదారుల యొక్క ప్రస్తుత అవసరాలే కాదు భవిష్యత్ అవసరాలు తీర్చడం కోసం, ధరల యొక్క నిరంతర పెరుగుదలని అరికట్టడం కోసం, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడం కోసం మరి వస్తువులను మనం విభిన్న వస్తువుల్ని సేకరించి మనం భద్రపరుచుకుంటాం. మరి సేకరించిన వస్తువులన్నింటినీ మనం ఒకేసారి ఉపయోగించడం అనేది జరగదు. మనకు కొద్దిగా అవసరం పడతాయి కాబట్టి సేకరించిన వస్తువుల్ని మనం నిల్వ చేసుకోవాలి.
మరి ఆ నిల్వ చేసినప్పుడు వాటి యొక్క నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా మనం వాటిని సరి అయినటువంటి ప్రదేశంలో నిల్వ చేయాలి. అంటే తేమ, వాతావరణము, గాలి ఇట్లాంటి అంశాలన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకోవాలి. సరి అయిన ప్రదేశంలో నిల్వ చేయనట్టయితే మరి ఆ వస్తువులన్నీ కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరి అయిన శాస్త్రీయ నిల్వ సూత్రాలను మనం ఇక్కడ పాటించాలి. అప్పుడే అవి మన్నికగా వృధా కాకుండా ఉంటాయి. మరి ఒకవేళ వస్తువుల నిర్వహణ ఆ వస్తువుల్ని వాడేంత వరకు మనం సక్రమంగా వాటిని కనుక నిల్వ చేయకుంటే ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరి అయినటువంటి వసతుల్ని, సరి అయిన ప్రదేశాల్ని, సరి అయిన విధానాల్ని అవలంబించి మనం వస్తువులను నిల్వ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ అంశాలన్నీ కూడా అంటే వస్తువులను నిల్వ చేయడానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వస్తు నిర్వహణ పరిధిలోనికి వస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక వస్తు నిర్వహణ పరిధిలో చివరి అంశం వస్తువుల పంపిణీ, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్. మరి వస్తు నిర్వహణ పరిధిలో ఇది చివరి భాగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వస్తువులు ఏ విధంగా సేకరిస్తున్నాం, ఏ విధంగా నిల్వ చేస్తున్నాం, ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాం అనేది కాకుండా మరి తయారైన వస్తువుల్ని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, డిమాండ్కి అనుగుణంగా మనం సరైన సకాలంలో వాటిని మార్కెట్కు తరలించి వినియోగదారులకు అందేలా చూడాలి. అలా లేకుంటే మనం ఎన్ని వస్తువులు తయారు చేసి ఇక్కడే స్టోరేజ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వివిధ సంస్థల యొక్క, వినియోగదారుల యొక్క అవసరాల కోసం వాళ్ళ డిమాండ్కు అనుగుణంగా మనం విభిన్న వస్తువుల్ని ప్యాకింగ్ చేసి సరైన సమయంలో సరైన రవాణా పద్ధతుల ద్వారా మనం వస్తువుల్ని విడుదల చేయడాన్నే డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ లేదా వస్తు పంపిణీ అని చెప్పేసి అంటాం. మరి ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత కూడా వస్తు నిర్వహణ పరిధిలోనికే వస్తుంది. కాబట్టి వస్తు రవాణా సౌకర్యాలు, వాటిని ఎంపిక చేసేటువంటి విధానాలు, భౌగోళిక ప్రదేశాల మార్గాలు, రవాణా వాహనాల యొక్క ధరలు లేదా వాటికి సంబంధించిన రికార్డుల్ని నిర్వహించే పద్ధతులు, వస్తువులను ప్యాకింగ్ చేసేటువంటి విధానాలు మొదలగు విషయాలన్నీ కూడా మరి వస్తు పంపిణీ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వస్తు పంపిణీ అంశాలన్నీ కూడా వస్తు నిర్వహణ పరిధిలోని మనం చేర్చవచ్చు. కాబట్టి వస్తువుల్ని మనం తయారు చేయగానే సరిపోదు, వాటిని సకాలంలో మనం పంపిణీ చేయాలా, దానికోసం మరి ఎటువంటి రవాణా విధానాలను అవలంబించాలంటే జల రవాణానా, వాయు మార్గం గుండా పంపించడమా, రైలు మార్గం గుండా పంపించడమా, లేదంటే ట్రాన్స్పోర్ట్ లారీలు ఇట్లా రోడ్డు మార్గం గుండా పంపించడమా, ఇవన్నీ కూడా ముందే నిర్ణయించుకోవాలి. మరి ఆ రవాణా చేసేటువంటి వాహనాల ధరలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఏ విధంగా పంపిస్తే మనకు తక్కువ ధరలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. మరి అంతేకాకుండా వస్తువుల ప్యాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉంటే మరి ఆ ప్యాకింగ్ చూసి కూడా వినియోగదారుడు అట్రాక్ట్ అయ్యి ఆ వస్తువుల్ని కొనుగోలు చేస్తాడు. మరి ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ వస్తువు చెడిపోకుండా గ్లాస్వేర్ అట్లాంటిది ఉంటే సరైన విధంగా ప్యాకింగ్ చేయాలి. ఇట్లాంటి అంశాలన్నీ కూడా మరి వస్తు పంపిణీలో భాగమే అని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ వస్తు పంపిణీ అంశాలన్నీ కూడా వస్తు నిర్వహణ పరిధిలోనికే వస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వస్తు నిర్వహణ లక్ష్యాలను చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మెటీరియల్స్ మేనేజ్మెంట్. మరి వస్తు నిర్వహణ లక్ష్యాలను మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటోది ప్రాథమిక లక్ష్యాలు, రెండు ద్వితీయ లక్ష్యాలు. ప్రైమరీ ఆబ్జెక్టివ్స్, సెకండరీ ఆబ్జెక్టివ్స్. మరి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్లో ఏమేమి వస్తాయంటే ఉత్పత్తి కోసం ఏ ఏ వస్తువులు కావాలి, వాటి పరిమాణం ఎంత ఉండాలి, వాటి క్వాలిటీ ఎంత ఉండాలి, అవి ఎంత తక్కువ వ్యయంతో మనకు లభ్యమవుతాయి, వాటిని ఏ విధంగా సేకరించాలి, మరి వస్తు కొనుగోలు కోసం వివిధ సంస్థల్ని ఎట్లా ఎంపిక చేయాలి, పెట్టుబడిని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి,
సరుకుల యొక్క నియంత్రణ వ్యయాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, పొదుపును ఎట్లా సాధించాలి, అనవసర ఖర్చు అంటే దుబారాను ఎట్లా అరికట్టాలి, వస్తువుల యొక్క సప్లైదారులతో మనం మంచి రిలేషన్షిప్ సత్సంబంధాలు ఎలా నెలకొల్పుకోవాలి, ఇవన్నింటినీ మనం ఆచరణలో పెట్టడమే వస్తు నిర్వహణ యొక్క ప్రాథమిక లక్ష్యాలుగా పేర్కొనవచ్చు. మరొకసారి చెప్తున్నాను, వినండి. ప్రాథమిక లక్ష్యాల్లో ఫస్ట్ ఉత్పత్తికి ఏ ఏ వస్తువులు కావాలి, ఎంత పరిమాణంలో కావాలి, వాటి నాణ్యతలు ఎంత ఉండాలి, అవి తక్కువ వ్యయంతో ఏ విధంగా లభ్యం కావాలి, వాటిని ఏ విధంగా నిరవధికంగా సేకరించాలి, మరి కొనుగోలు కోసం విశ్వసనీయ సంస్థల్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలి, పెట్టుబడిని ఎట్లా తగ్గించుకోవాలి, సరుకుల యొక్క నియంత్రణ వ్యయాన్ని ఏ విధంగా తగ్గించాలి, పొదుపును ఎట్లా సాధించాలి, దుబారా ఎట్లా అరికట్టాలి, వస్తు సప్లైదారులతో సత్సంబంధాలు ఏ విధంగా నెలకొల్పుకోవాలి, ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టడాన్నే మనం వస్తు నిర్వహణ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండరీ ఆబ్జెక్టివ్స్ను చూద్దాం. ముడి వస్తువుల యొక్క నిరంతర సప్లైకి గాను మనం కొత్త అమ్మకందారులను అన్వేషించడం, వస్తు సామాగ్రి కొనుగోళ్లలో ఆధునిక పద్ధతుల్ని అవలంబించి మరి వ్యయాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా వస్తు నిర్వహణలో పాల్గొనేటువంటి ఉద్యోగుల సమర్థతను పెంచే ప్రయత్నం చేయడం, పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెచ్చుకోవడం, దాన్ని విరివిగా వాడుకోవడం, అంతేకాకుండా వస్తువుల యొక్క ప్రణాళిక రచన, వాటిని నిల్వ, రవాణా మున్నగు విషయాల్లో మనం సమన్వయం సాధించి తద్వారా వస్తు సాధనాల లభ్యతను మనం సులభతరం చేయడం వంటి విషయాలన్నీ కూడా వస్తు నిర్వహణ ద్వితీయ లక్ష్యాలుగా మనం పేర్కొనవచ్చు. మరొకసారి చెప్తాను, వినండి. అంటే ముడి సరుకులను మనం తెప్పించుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త అమ్మకందారులను అన్వేషించడం, అంతేకాకుండా వస్తు సామాగ్రి కొనుగోళ్లను ఆధునిక పద్ధతుల ద్వారా మనం సేకరించి వ్యయాన్ని తగ్గించుకోవడం, వస్తు నిర్వహణలో పాల్గొనేటువంటి ఉద్యోగుల సమర్థతను పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, వస్తు ప్రణాళిక రచన, నిల్వ, రవాణా ఇవన్నింటిలో సమన్వయాన్ని సాధించడం, ఇలాంటివన్నీ కూడా ద్వితీయ లక్ష్యాలుగా సెకండరీ ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వస్తు నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఆధునిక రాజ్యాలన్నీ కూడా సంక్షేమ రాజ్యాలే అని చెప్పవచ్చు. మానవ సంక్షేమం కోసం కృషి చేసేటువంటి రాజ్యాన్ని మనం సంక్షేమ రాజ్యం అంటాం. అవి ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉంటాయి. మానవుడు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అవసరమైన అనేక సర్వీసెస్ను సంక్షేమ రాజ్యాలు అందిస్తాయి. లేదా మానవుడు పుట్టినప్పటి నుండి, ఇంకా చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి అతడు చనిపోయే వరకు అవసరమైన అన్ని రకాల సేవల్ని, సౌకర్యాల్ని అందించే రాజ్యాలే సంక్షేమ రాజ్యాలు. మరి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ వస్తువుల్ని ఉత్పత్తి చేయడంలో ఆధునిక రాజ్యాలు నిమగ్నమై ఉన్నాయి అని చెప్పవచ్చు. మరి ఉత్పత్తి మొత్తం వ్యయంలో వస్తువుల వ్యయం కూడా కలిగి ఉంటుంది కాబట్టి కొన్ని సమయాల్లో మనం వస్తువుల వ్యయం మొత్తం వ్యయంలో 60 నుంచి 70% వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇంత ఖర్చు అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి మరి వస్తువులను మనం సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరొకవేళ దీన్ని సక్రమంగా మనం నిర్వహించినట్టయితే దీని ప్రభావం దేశ ఆర్థిక స్థితిగతులపైన పడుతుంది. కాబట్టి వస్తు నిర్వహణ అనేది ఇవాళ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మరి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా రక్షణ శాఖ నిర్వహణలో వస్తు నిర్వహణ అనేది ఒక ప్రత్యేక విధిగా
అత్యంత ప్రాధాన్యాన్ని ఇవాళ కలిగి ఉంది. మరి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా వస్తు నిర్వహణకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశాల ద్వారా వస్తు నిర్వహణ ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. ఒక్కొక్కటి చూద్దాం. మరి వ్యవస్థలో ఎక్కువ శాతం ఖర్చు వస్తువులపైనే జరుగుతుంది కాబట్టి మరి ఆ వస్తువుల్ని మనం సరైన విధంగా నిర్వహించి వాటిని పొదుపుగా వాడుకొని సమర్థవంతంగా వాటిని వాడుకున్నట్టయితే ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. మరి ఉత్పత్తి ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో ఆ సంస్థకు లాభాలు అనేవి వస్తాయి. తద్వారా ఆ సంస్థ తన యొక్క విస్తరణను పెంచుకుంటూ పోతుంది. దీని ద్వారా సంస్థకు ఎంతగానో లాభం వస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి సరి అయిన వస్తు నిర్వహణ చేసినట్టయితే మరి ఉత్పత్తి వ్యయం జరిగి సంస్థకు లాభాలు వస్తాయి. మరి ఆ లాభాల్ని అది మరిన్ని పెట్టుబడులు పెట్టి తన యొక్క సంస్థను మరింత విస్తరించుకొని మరిన్ని సంస్థలు నెలకొల్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండవది, మరి ఈ వస్తు నిర్వహణ అనేది వినియోగదారులకు కూడా వస్తువులను కోరుకున్నటువంటి పరిమాణంలో, నాణ్యతల్లో, సకాలంలో అందిస్తుంది అని చెప్పవచ్చు. మరి సరి అయిన వస్తు నిర్వహణ చేయనట్టయితే వినియోగదారులకు వస్తువుల సప్లై అనేది జరగదు. దాని యొక్క నాణ్యత కూడా సరిగా ఉండదు. మరి అలాంటప్పుడు వినియోగదారులు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరి అయిన వస్తు నిర్వహణ ద్వారా మనం వినియోగదారులకు కోరుకున్న వస్తువుల్ని కోరుకున్న పరిమాణంలో, కోరుకున్న నాణ్యతలో అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది, నిల్వ స్టాక్ నియంత్రణల ద్వారా వస్తు నిర్వహణ వస్తువులను వృధా కాకుండా కాపాడగలుగుతుంది అని చెప్పవచ్చు. మరి వస్తు నిర్వహణ ద్వారా కలిగేటువంటి ఇంకో లాభం ఏంటంటే సరి అయిన విధంగా వస్తువుల్ని నిల్వ చేయడం, స్టాకును ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం ద్వారా మరి ఏ ఒక్క వస్తువు కూడా వృధా కాకుండా మనం నివారించవచ్చు. సరి అయిన వస్తు నిర్వహణ చేయనట్టయితే మరి అనేక వస్తువులు వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరి అయిన వస్తు నిర్వహణ ద్వారా మనం వస్తువుల వృధాను అరికట్టవచ్చు. నెక్స్ట్, ఉత్పత్తి ప్రక్రియల్లో వాడబడేటువంటి వస్తువులన్నింటినీ కూడా మరి వస్తు నిర్వహణ నిరంతరం మనకు నిరాటంకంగా అందిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి సరి అయిన వస్తు నిర్వహణ మనం చేయనట్టయితే మనకు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, వస్తు సరఫరాలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. మరి మనకు వస్తువుల సరఫరా నిరంతరం కొనసాగాలి అంటే సరి అయిన వస్తు నిర్వహణ అనేది అవసరమని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అంశం, పెట్టుబడి శ్రమలను వస్తు నిర్వహణ సమర్థవంతంగా ఉపయోగించి మనకు ఆశించిన ఫలితాలని అందిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి పెద్ద పెద్ద సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాయి. మరి కొన్ని వేల మంది శ్రామికులు అందులో పనిచేసి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటారు. మరి వస్తు నిర్వహణను మనం సరిగా చేయనట్టయితే ఆ కోట్ల రూపాయల పెట్టుబడి వృధా అవుతుంది. వేలాది మంది కార్మికుల యొక్క శ్రమ కూడా వృధా అవుతుంది. కాబట్టి మరి మనం పెట్టిన పెట్టుబడిని, కార్మికులు చేసిన శ్రమను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అంటే మరి సరి అయినటువంటి వస్తు నిర్వహణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అది మనం ఆశించిన ఫలితాలని అందిస్తుంది. లేనట్టయితే ఆ పెట్టుబడి శ్రమ నిష్ప్రయోజనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, సంస్థలు వినియోగదారుల యొక్క ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా మరి వస్తువుల నిర్వహణ మనల్ని తయారు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి ఏ సంస్థ అయినా, వినియోగదారుడైనా కేవలం ప్రస్తుత అవసరాలని మాత్రమే దృష్టిలో ఉంచుకోకుండా వినియోగదారుల యొక్క, సంస్థల యొక్క భవిష్యత్ అవసరాలు తీర్చడం కోసం కూడా వస్తు నిర్వహణ కృషి చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పైన పేర్కొన్నటువంటి ఈ కారణాలన్నింటి వలన మరి ఆధునిక యుగంలో వస్తు నిర్వహణ అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం ఇందాకే చెప్పినట్టుగా సరి అయిన వస్తు నిర్వహణ మనం చేయనట్టయితే మరి
సంస్థలు దెబ్బతింటాయి, వినియోగదారులు ఇబ్బందుల పాలవుతారు. దీని యొక్క ప్రభావం దేశ ఆర్థిక స్థితిగతులపైన కూడా పడుతుంది. కాబట్టి సరి అయిన వస్తు నిర్వహణ అనేది దేశ అభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వస్తు నిర్వహణ యొక్క విధులను పరిశీలిద్దాం. వస్తు నిర్వహణ యొక్క విధుల్లో మనం చూసినట్టయితే వస్తువు యొక్క ఉత్పత్తి, వస్తువుల నియంత్రణ, 2 కొనుగోలు, 3 ఉత్పత్తితర నిల్వలు, 4 రవాణా, 5 వస్తువులను చేరవేయడం, 6 వస్తువులను స్వీకరించడం, 7 షిప్పింగ్. ఇవన్నీ కూడా వస్తు నిర్వహణ విధులుగా మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ వస్తు నిర్వహణ విధుల గురించి డీటెయిల్డ్గా చర్చిద్దాం. దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. బాయ్.